హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఇదిగో షూటింగ్ అదిగో సినిమా అంటూ ఊరిస్తున్నారు రాజమౌళి మహేష్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా గురించి వీళ్ళిద్దరూ మాట్లాడడం లేదు కానీ జనాలు మాత్రం టైటిల్ తో సహా అన్ని రెడీ చేసేశారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా షూట్ కి సంబంధించి లేటెస్ట్ గా రాజమౌళి చెప్పిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. RRR తర్వాత టైం తీసుకుని చేయబోతున్న రాజమౌళి మహేష్ మూవీని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవెల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే మహేష్ తో సినిమా చేస్తున్నాను అని చెప్పిన రాజమౌళి షూటింగ్ ఎప్పుడన్న విషయంపై కామెంట్ చేశారు. ఇప్పటికే సినిమా ప్లాట్, సీన్స్, స్టార్ క్యాస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్న రాజమౌళి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు సోషల్ మీడియాలో మహారాజా, చక్రవర్తి అంటూ ఈ సినిమాకి టైటిల్స్ వైరల్ అవుతున్నవన్నీ నిజం కాదని, అసలు సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. జూన్ లోపే రాజమౌళి మహేష్ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఉగాది రోజు మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారని న్యూస్. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి ఏప్రిల్లో సినిమా అనౌన్స్ చేసి జూన్ కి షూటింగ్ కి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం టోన్డ్ బాడీని రెడీ చేసుకుంటున్నారు. రాజమౌళి సినిమాకు సంబంధించి చేసే భారీ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నారంటూ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. గ్లోబల్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేస్తూ హాలీవుడ్ లో కూడా సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న రాజమౌళి ఈసారి స్టార్ హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రిలీజ్ కి ఇంకా నెల రోజుల టైమే ఉంది. మరోవైపు షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. అయినా సరే ప్రమోషన్లు మొదలు పెట్టేస్తున్నాడు ఫ్యామిలీ స్టార్. టీమ్ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయకుండా విజయ్ దేవరకొండే రంగంలోకి దిగి టీజర్ వచ్చేస్తుందంటూ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు. మరి టీజర్ వచ్చేదెప్పుడో ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్, మృణాల్ జంటగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్లు మొదలు పెట్టారు విజయ్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విజయ్ లేటెస్ట్ గా టీజర్ రాబోతోందంటూ తెలుగు, తమిళ్లో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులు టైం ఉంది. అయినా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. సినిమా ప్యాచ్ వర్క్స్ తో పాటు ఇంకొన్ని ఫినిషింగ్ టచెస్ తో సినిమా టీం బిజీగా ఉంది. మరి టీం బిజీగా ఉందనో లేక స్వయంగా హీరోని ప్రమోషన్లు మొదలు పెడితే వెయిట్ ఉంటుందనుకున్నారో కానీ ఏమాత్రం హింట్ లేకుండా విజయ్ టీజర్ వస్తోందని పోస్ట్ పెట్టేసరికి ఫ్యాన్స్ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు. టీజర్ మహాశివరాత్రికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ ట్రోలింగ్ ఫేస్ చేసిన తర్వాత వచ్చిన సాంగ్ మీమర్స్ కి పని చెప్పినా టీం మాత్రం లైట్ తీసుకుంది. దాంతోనే ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వచ్చిందని పాజిటివ్ గా తీసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజ్ అవ్వబోతున్న టీజర్ ఎలా ఉండబోతుందో, ఆ డేట్ కూడా ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మొన్నటి వరకు ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ హిట్ లేదు. కానీ ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్లు వరుస పెట్టి ఆఫర్లు ఇస్తున్నారు. 1 కాదు 2 కాదు 3 మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు శ్రీ విష్ణు. మిగతా వాళ్ళకి రాని బంపర్ ఆఫర్ శ్రీ విష్ణు ఎలా కొట్టేశారు? కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు జానర్స్ చేస్తున్నా పెద్దగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ రూట్ లోకి మాత్రం పెద్దగా వచ్చింది లేదు శ్రీ విష్ణు. జనరల్ గా ఇలా ఉంటే హీరోలు ఫేడ్ అవుట్ అయిపోతారు, అవకాశాలు రాక అడ్రస్ లేకుండా పోతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. వరుసగా స్టార్ ప్రొడక్షన్ హౌస్లతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు శ్రీ విష్ణు. ఈ నెలలో మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతున్న ఓం భీమ్ బుష్ యూవీ ప్రొడక్షన్ లో తెరకెక్కుతోంది. యూవీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది. అలాంటి స్టార్ ప్రొడక్షన్ హౌస్ తో ఓం భీమ్ బుష్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.
విష్ణు ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి యూవీ క్రియేషన్స్ తో అయితే మరొకటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న పీపుల్స్ మీడియా బ్యానర్ లో విష్ణు స్వాగ్ టైటిల్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. హసిత్ గోలి డైరెక్షన్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా రాజరాజ చోరా సినిమాకి ప్రీక్వెల్ అని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా యూవీతో సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణుకి గీతా ఆర్ట్స్ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది. కార్తిక్ రాజు కథ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన ఈ సినిమా శ్రీ విష్ణు కెరియర్ లో 18వ సినిమా. త్వరలోనే స్టార్ క్యాస్ట్ అనౌన్స్ చేయబోతున్న ఈ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ వీడియోతోనే సినిమా అనౌన్స్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్ ప్రొడక్షన్ హౌజులు శ్రీ విష్ణుకి ఆఫర్లు ఇస్తున్నాయి. విష్ణు సినిమాలు డిఫరెంట్ గా ఉండడం, కంటెంట్ రీచ్ కాస్త ఎక్కువే ఉండడం, వీటన్నింటితో పాటు మినిమం గ్యారెంటీ ఉండడంతో పెద్దగా హిట్స్ లేకపోయినా నిర్మాతలు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. సౌత్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ వెళ్లిన రష్మిక అక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా అదే క్రేజ్ కంటిన్యూ చేస్తోంది. లేటెస్ట్ గా జపాన్ వెళ్లిన రష్మికకి షాక్ అయ్యే లెవెల్లో వెల్కమ్ చెప్పారు అక్కడి ఫ్యాన్స్. సౌత్ లో ఎంతమంది హీరోయిన్లున్నా రష్మిక అంత ఫాస్ట్ గా బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్నది మాత్రం ఎవ్వరూ లేరంటారు ఫ్యాన్స్. రష్మిక మాత్రం సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తూనే నార్త్ వెళ్లి అక్కడ కూడా వరుస ఆఫర్లతో బిజీ అయిపోయి అక్కడ కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుని నేషనల్ క్రష్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్రేజ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. లేటెస్ట్ గా జపాన్ వెళ్లిన రష్మిక అక్కడ ఫ్యాన్స్ వెల్కమ్ చూసి సర్ప్రైజ్ అయింది. జపాన్ లో టోక్యోలో జరుగుతున్న అవార్డ్ ఈవెంట్స్ లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి వెళ్లింది రష్మిక. అక్కడ రష్మిక ఫ్యాన్స్ రష్మిక ఫోటోలు, శ్రీవల్లి లుక్ లో పెయింటింగ్స్ పట్టుకుని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దాంతో ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది రష్మిక. జపాన్ లో సౌత్ హీరోయిన్ కి ఇలాంటి వెల్కమ్ ఒక రష్మికకే సాధ్యం అంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. రష్మిక కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా పుష్ప తెచ్చిన క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అందుకే శ్రీవల్లిగానే ఫ్యాన్స్ కి ఎక్కువ గుర్తుండిపోయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా చేస్తోంది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది రష్మిక. పుష్ప 2తో పాటు పాన్ ఇండియా మూవీ అయిన రెయిన్బో సినిమాలో చేస్తోంది. వీటితో పాటు ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బాలీవుడ్ లో చావాలో వికీ కౌశల్ కి జంటగా నటిస్తోంది రష్మిక. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేసిన భీమా, ప్రమోషన్లకు రెడీ అవుతున్న టిల్లు, సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా రజనీకాంత్, కొత్త సినిమా స్టార్ట్ చేసిన తమన్నా, థియేటర్లకు వస్తున్న రామ్ గోపాల్ వర్మ వ్యూహం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గోపీచంద్ హీరోగా, హర్ష డైరెక్టర్ గా మార్చి 8న రిలీజ్ అవుతున్న సినిమా భీమా. గోపీచంద్ డ్యూయల్ రోల్ లో ట్రైలర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం వరంగల్ లో జరుగుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. టిల్లు ప్రమోషన్లకు రెడీ అవుతున్నాడు. ఈ నెలాఖరులో మార్చి 29న రిలీజ్ అనౌన్స్ చేసిన టిల్లు స్క్వేర్ శివరాత్రి నుంచి ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ మరోసారి తన సింప్లిసిటీతో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా కడపలో జరుగుతున్న మ్యాచ్ కి జీవాతో కలిసి ఎకానమీ క్లాస్ లో జర్నీ చేశారు రజనీకాంత్. ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి ఇలా సింపుల్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రవితేజ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో షూట్స్ తో బిజీగా ఉన్న రవితేజ బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారు. రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమన్నా కొత్త సినిమా స్టార్ట్ చేసింది. తమన్నా కొంత గ్యాప్ తర్వాత తెలుగులో సంపత్ నంది క్రియేషన్ లో అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఓదెలా అనే హారర్ థ్రిల్లర్ కి సంబంధించి షూటింగ్ ఈ శుక్రవారం ప్రారంభమైంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన కాంట్రవర్షియల్ పొలిటికల్ డ్రామా వ్యూహం మార్చి 2న శనివారం థియేటర్ లో రిలీజ్ అవుతోంది. చాలా సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా మొత్తానికి ఆడియన్స్ ముందుకొస్తోంది. రాజేంద్ర ప్రసాద్, జయప్రద లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ ఇట్ 65. ఓల్డేజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రమాకాంత్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా కలియుగం పట్టణంలో. విశ్వకార్తికేయ, ఆయుషి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. చెదలవాడ శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ రికార్డ్ బ్రేక్. ఈ సినిమా నుంచి మళ్లీ పుట్టి వచ్చినవా అనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.